హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ కోమటి. నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు చేస్తున్నానండి. ఎంతో రుచిగా, టేస్టీగా, ఎంతో యమ్మీగా చేసుకుంటే చేపల పులుసు ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ నేర్పించిందండి ఈ విధంగా చేసుకోవాలి అని. 5-6 ఉల్లిపాయలను తీసుకోవాలి. మిక్సీ పట్టొద్దు అనేదండి, ఇలాగే నూరుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది అనేది. ఈ విధంగా నూరుకోవాలి. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు నూరుకున్న తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలోకి చీరుకోవాలి. చేపలను ముందుగా శుభ్రం చేసుకోవాలండి. పసుపు కల్లుప్పుతో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చేపల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మాకైతే 3 స్పూన్ల కారం సరిపోద్దండి. మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక టీ గ్లాసు చిన్న టీ కప్పుతో 2 టీ కప్పుల నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. బాగా కుదుపుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత. అలా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టాలి. చేపలు ఉడుకుతున్నాయి. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా గుజ్జు తీసుకుని ఉంచుకోవాలండి. చూడండి, చేప ముక్కలు ఉడుకుతున్నాయి. చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసు. బాగా కుదరాలి. మేము చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు గుజ్జుని వేసుకోవాలి. చేప ముక్కలకు సరిపడగా అంత గుజ్జు వేసుకోవాలి. పులుసు ఉడుకుతుంది. మరిగించుకోవాలండి బాగా. చేపల పులుసుకి మసాలా రెడీ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. చేపల పులుసు ఉడుకుతుందండి. ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కుదపాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా చేపల పులుసు అండి. అంత పలచగా కాకుండా, అంత చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలండి చేపల పులుసు. చాలా బాగుంటుంది. రుచిగా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కుదుపుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచిగా, సింపుల్గా, ఎంతో టేస్టీగా మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు రెడీ అయిందండి.
ఎంతో జ్యూసీగా చేపల పులుసు రెసిపీ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.